హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ మధ్య చాలా సైబర్ నేరాలను చూస్తున్నాం. ఈ మధ్యన సైబర్ స్కామ్లు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి. వీటిల్లో ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. పీఎం నరేంద్ర మోడీ గారు కూడా ఈ డిజిటల్ స్కామ్ గురించి ప్రస్తావించడం జరిగింది. మరి ఈ డిజిటల్ స్కామ్ అనేది అంతగా ఆ రేంజ్ లో దేశాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నార్మల్ గా మనము ఈ డిజిటల్ స్కామ్ లో ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్స్ లేకపోతే టెక్నాలజీ గురించి అవగాహన లేని వాళ్ళు ఈ స్కామ్ బారిన పడతారని అనుకుంటాం. కానీ ఈ డిజిటల్ స్కామ్ బారిన పడే వాళ్ళ లిస్టును గనక చూస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఈ స్కామ్ బారిన పడ్డ ఒక పెద్ద కంపెనీ CEO నుండి రిటైర్డ్ అయిపోయిన ఆర్మీ మేజర్ వరకు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్సే. ముందుగా మనం ఈ డిజిటల్ స్కామ్ అంటే ఏంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి ఈ డిజిటల్ స్కామ్ ని ఎవరు కనిపెట్టాడో కానీ వాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.